ఇక డీటెయిల్స్ చూస్తే కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో 234 గ్రాముల నిషేధిత హ్యాష్ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ప్రెస్ మీట్లో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. బైక్పై గంజాయిను తరలిస్తున్న మనోజ్ను అదుపులోకి తీసుకుని 32 బాటిల్స్ హౌసిన్ ఆయిల్, హోండా వెహికల్, మొబైల్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 1,64,000 రూపాయలు ఉంటుందని మరో 2 నిందితుల్ని శ్రీనివాసరావు, అరవింద్గా గుర్తించారు. వారు పరారీలో ఉన్నారు. నిందితుడు మనోజ్ని రిమాండ్కు తరలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం తర్వాత మా కూడా మిషన్ సమాచారం మేరకు ప్రెస్ వాళ్ళందరికీ నమస్తే. నిన్న రోజు మధ్యాహ్నం రోజు ఏంటంటే మాకు ఒక సమాచారం ఈ పైప్ లైన్ రోడ్లో ఆర్సీసీలు సరఫరా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో మా కుత్బుల్లాపూర్ టీము ఈ పైప్ లైన్ రోడ్లో రంగభుజన్ థియేటర్ దగ్గర రోడ్ వర్క్ చేయడం జరిగింది. వెహికల్స్ తనిఖీ చేస్తుంటే ఈ లోపల ఒక పర్సన్ హోండా యాక్టివ్ వచ్చాడు. ఆ హోండా యాక్టివ్ సస్పెక్టెడ్ కోసం ఆపడం జరిగింది. ఆపి తర్వాత ఏంటంటే ఆ హోండా యాక్టివ్ ఫుడ్ స్టేజ్ దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ను సోదా చేయగా ఆ బ్యాగ్లో ఒక 32 ఆర్సీసీఎల్ బాటిల్ దొరికినాయి. టోటల్ ఆ బాటిల్లో ఉన్న మొత్తం టోటల్ వర్క్ ఏంటంటే 234 గ్రామ్స్ ఆర్సీసీఎల్ ఉంది. అంటే ఒక కేజీ మనం ఆర్సీసీఎల్ తయారు చేయాలంటే ఒక 30 కేజీస్ డ్రై గాంజీని మనము యూజ్ చేసి దాన్ని మళ్ళీ సాలిడ్ ఫామ్ నుంచి తీసుకోవడానికి 30 కేజీస్ పడుతుంది. ఈ పరిస్థితులు ఏంటంటే ఈ 32 గ్రామ్స్ బాటిల్స్ని మనోజ్ అనే వ్యక్తి నుంచి మనం సీజ్ చేసుకున్నాం జరిగింది. ఈ మనోజ్ని గట్టిగా ఇంటరాక్షన్ చేయడంతో దీనికి శ్రీనివాసాచారి అని ఒక పర్సన్ ఇచ్చాడని చెప్పాడు. ఈ శ్రీనివాసాచారికి నీకు ఏం సంబంధం అంటే శ్రీనివాసాచారి ఇతను ఇదివరకు ఇక్కడ క్యాటరింగ్లో పనిచేసినప్పుడు మెల్లమెల్ల అలవాటైంది. తర్వాత నెక్స్ట్ వీళ్ళు కూడా చేయడం జరిగింది. శ్రీనివాసాచారి కోసం మనం వ్యక్తి ఏంటంటే శ్రీనివాసాచారి ఇల్లు సరదార్ ఏరియాలో ఉంటుంది. ఇల్లు రైడ్ చేస్తాం కానీ అతను దొరకలేదు. ఇల్లు కూడా స్టాండింగ్ చెప్పాడు. శ్రీనివాసాచారి అండ్ మనోజ్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ క్యాటరింగ్లో పరిచయం అయిన తర్వాత శ్రీనివాసాచారి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఎక్స్ఎంప్లాయ్ అయ్యాను, ఇప్పుడు మానేసిందని తెలుస్తున్నది. ఈ శ్రీనివాసాచారికి ఏంటంటే ఇంకొకతను అరవింద్ అని అతని దగ్గర బంధువు మచిలీపట్నం తెలిసింది. అతను అరవింద్ అనే పర్సన్ మచిలీపట్నంకి వెళ్ళి శ్రీనివాసాచారికి పంపిస్తారు. శ్రీనివాసాచారి దీన్ని లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి అతనికి మళ్ళీ సబ్ ఏజెంట్స్గా ఈ మనోజ్ లాంటి వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రజెంట్ దొరికింది మాత్రం మనోజ్ ఒకటి దొరికాడు. 32 బాక్సులు దొరికినాయి. ఈ కేసులో మనోజ్తో పాటు శ్రీనివాసాచారిని అండ్ అరవింద్ని కూడా రాయడం జరిగింది. త్వరలో ఇద్దరిని కూడా మనము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, నాకు నమ్మకం ఉన్నది. ఇప్పుడు టోటల్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ఈ ఆర్సీసీలో ఈచ్ గ్రాము 1,500 to 2,000 వర్త్ నడుస్తున్నది. ఆ విధంగా చూసుకున్నా కూడా ఈ 32 234 గ్రామ్స్లో మన దీని వర్త్ వచ్చేసి 64,000 అవుతుంది. వెహికల్ ఒక 75,000 ఉంది దాన్ని కొత్త వెహికల్. నెక్స్ట్ మొబైల్ ఫోన్ కలిపి మొత్తం కలిపి 1,64,000 దీని వర్త్ కాస్ట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేసుకుంటున్న కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సిబ్బందికి, సిఐ గారికి, ఎస్ఐకి అందరూ కూడా అభినందన తెలుపుతున్నాము. మా నోటీసుకు వచ్చిన ఏ కేసు కూడా మేము వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా కూడా 10 నెలల మనం గాంజా కేసు గాంజా మీద రైడ్ చేస్తాము. మీకు కూడా ఏమైనా ప్రశ్నలు కూడా సమాచారం ఉంటే కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాము.